ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయని అందరూ భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇటీవల సీఎం చంద్రబాబు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలోనే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో భారీ విధ్వంసం చేసిందని చంద్రబాబు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురి కావడంతో అక్కడ భారీ నష్టం సంభవించింది. దీంతో నష్ట నివారణ కోసం ప్రస్తుత ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది. అయితే ఈ చర్యలకు భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏపీకి రాజధానిగా చెప్పిన అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇక రాజధాని అమరావతిని శుభ్రం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించడం కోసం భారీగా ఖర్చు చేయవలసి వస్తుంది. దీనికోసం 36.50 కోట్ల రూపాయలతో టెండర్లను ఆహ్వానిస్తుంది. రాజధాని అమరావతిలోని 29 గ్రామాలలో 25,000 ఎకరాలలో జంగిల్ క్లియరింగ్ కోసం ఏపీ CRDA ఈ మేరకు టెండర్లను ప్రకటించింది. వారం రోజుల్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెల రోజుల్లో రాజధాని అమరావతిని శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే CRDA అధికారులు జంగిల్ క్లియరెన్స్ కోసం 36.50 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం 1:30 నుండి బిడ్ డాక్యుమెంట్ ను ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించి ప్రాసెస్ మొదలు పెడుతున్నారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా కాంట్రాక్టర్లతో ఈ నెల 15వ తేదీన ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహిస్తారు. 22వ తేదీన క్లారిఫికేషన్ కోసం కాంట్రాక్టర్లతో సమావేశమవుతారు. అదే రోజు నుండి బిడ్లను సమర్పించే అవకాశం కల్పిస్తారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ల సమర్పణకు గడువు ముగుస్తుంది. కాంట్రాక్ట్ సంస్థలు కన్సార్టియంగా కానీ జాయింట్ వెంచర్ గా కానీ ఏర్పడి టెండర్లో పాల్గొనేలా అవకాశం కల్పించారు. ఇక అర్హతల ప్రాతిపదికన తక్కువ కోట్ చేసిన సంస్థలకు పనులు అప్పగిస్తారు. నెల రోజుల వ్యవధిలో రాజధాని ప్రాంతమంతా పెరిగిపోయిన పిచ్చి చెట్లను, ముళ్ల కంపలను తొలగించి రాజధానిని పరిశుభ్రం చేయనున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాజధానిలో పిచ్చి చెట్లు తొలగింపుకు 36.50 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తుందని టీడీపీ కూటమి ప్రభుత్వం వెల్లడిస్తోంది.